శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधि विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवम श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्यमुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ओम सशंखचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्. కలౌ వెంకటనాయక. కలియుగములో స్వామి దివ్యమైనటువంటి దేవదుందుభులు మోగుతూ ఉంటే సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో ప్రత్యక్షమయ్యారట.
అటువంటి స్వామికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. ప్రథమముగా కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ స్వామిని కలశారాధనతో ప్రారంభించి భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశంలో ఉంచి దాని పవిత్రను గావించేందుకే చేసేటటువంటి పూజ అన్నమాట. ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే చూడండి, 14 లోకాలని వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. ఆయన అర్చనా విధానాన్ని తెలియచేస్తూ స్వామివారికి కలశం అంటే ఆ నీళ్లు ఉండేటటువంటి పాత్రకు గంధం కుంకుమ అలంకరించి అక్షతలు పుష్పం వేసి మరి మంత్రాన్ని కూడా చదువుతారు. ఆ మంత్రములో త్రిమూర్తుల్ని కూడా ధ్యానించి మధ్యలో సప్తమాతృకలు అలాగే ఉదరములో సముద్రాలన్నీ ఉన్నాయి అని చెప్పి మంత్రం చదివి గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఓ నదులారా మీరు ఈ కలశంలో ప్రవేశించండి అని చెప్పి ఆ కలశములో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలని చెప్పి ఆవాహన చేయబోతూ ఉన్నారు. అదిగో చూడండి, కలశారాధనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ విశ్వక్సేనుణ్ణి కూడా ఆరాధించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఉపచార విధులతో స్వామిని మనం ఇక్కడ ఉన్నటువంటి విగ్రహంలోకి ఆవాహన చేసి ఆ తదుపరి విశ్వక్సేనులు వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ధ్యానిస్తారో వారి ఎలాంటి ఆటంకాలను, కార్యవిఘ్నాలను కలగనీయకుండా నివారిస్తారు అని కూడా వైఖాన సాగమం చెబుతూ ఉన్నది. బ్రహ్మాదుల యొక్క ప్రార్థనలు మన్నించినటువంటి దేవదేవుడు 4 భుజాలు కలిగినవాడై అదిగో చూడండి ఉభయ దేవేరులు ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై శ్రీదేవి భూదేవి సమేతుడై శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందముతో తామర పత్రముల వంటి విశాలమైనటువంటి కన్నులతో సుప్రసన్న తేజో విరాజితుడై వెంకటాచలముపై పుష్కరిణీ సమీపంలో దివ్య విమానం నుండి ఆవిర్భవించాడట. ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజః పరిపూరితేషు అపోభిగహన్ ప్రతిపాదగిష్కే కృణోమి దత్తాగం శుచిరగం సుశర్మ ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా మృతా మృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వర్ణయే సహస్రయజ్ఞగా పాశా వితతాః పురుత్రా तेभ्यो न इंद्रः सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्जन्तु मरुतस्वस्त्या. ओं वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वायुमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काश्यपमावाहयामि तण्डुले रविमावाहयामि. वरुणाय नमः. पुष्पेण आसनं परिकल्पयामि. वरुणाय नमः. पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनं समर्पयामि, पुण्यपुष्पै पूजयामि. वरुणाय नमः. गुडोपहारं निवेदयामि, पानीयं समर्पयामि, ताम्बूलं समर्पयामि. वरुणाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. ओमाग्नेयोगस्मात् यदामहे त्वा विश्वेशदा त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहृतन्निधत्तां प्रैष्यामधीशो विबधानामनादरिगामे हस्तान् धनितान् दधातु. पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहयामि, शान्तमावाहयामि, हरमावाहयामि, अमितमावाहयामि, नित्यानपायनमावाहयामि, तत्पत्नीं सूत्रवतीमावाहयामि, वामे जगामावाहयामि. सूत्रवती जगासहित श्री विश्वक्सेनाय नमः. पुष्पेण आसनं परिकल्पयामि. विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनं समर्पयामि, पुण्यपुष्पै पूजयामि. विश्वक्सेनाय नमः. गुडोपहारं निवेदयामि, पानीयं समर्पयामि, ताम्बूलं समर्पयामि. सूत्रवती जगासहित श्री विश्वक्सेनाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. भवद्भिर्नुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये.
वाच्यतां सुपुण्यां करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिः प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तथे पदं समूढमस्य पागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतयतो व्रतानि भस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सुत द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदा रासते दीर्घमायुः भद्रं कर्णे विष्णुयाम देवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागं सस्तनोभिर्व्यशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवा यत्रानश्चक्रादरसं तनूनाम् पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्चातमदितिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुरु भीतोपव्युषम् यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुर्वेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते। ओम भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि स्वस्तिं भवन्तो अब्रुवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रुवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रुवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्य मित्रं देवं मित्रधेयिन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः श्रुतं जीवेम शरदः सवीराः। श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि वृद्धिं भवन्तो अब्रुवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अब्रुवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अब्रुवन्तु कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे यो वश्चवतमोरहस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगशिक्षया गजिन्वथा आपो जनगथा जनः। ओम पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने क्रत्वा क्रतुगुम्रनो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्वीस्तनुवो वीतपृष्ठाः तगामदन्तः सदमात्येषु वयज्ञस्यामपतयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेरेश्रोमयो भूः द्यावा पृथिवी पगसापयोभिः ऋतावरीयज्ञिके मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मा
येन देवा अपुनत येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः सम्भृतगुं रसो सर्वगुं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुःखाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातु तच्छय्यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशदेवार्पितो मार्जयन्तां दक्षिणागां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोधराधरीर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च एनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शिखेनो गृध्रानागस्वधितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्ने अजामेकाल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनयन्ति गुंसरूपाम् अजो येको जुषमानोनुषे तेजः आत्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించారు. అదిగో పవిత్రమైనటువంటి జలాలన్నింటినీ కూడా పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి కళ్యాణ విధికి కావలసినటువంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించారు. ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవద్గీతలో స్వామి పేర్కొన్నట్లుగా ఆ పరమాత్మ భక్తితో సమర్పించేటటువంటిది పత్రమైనా పుష్పమైనా ఫలమైనా చివరికి జలమైనా కూడా స్వీకరిస్తాను అని చెప్పారు. స్వామికి ఈ సమర్పణలో ఆంతర్యం ఏమిటి అని అంటే పంచభూతాలుగా పృథివ్యప్తేజో వాయురాకాశాలు పంచభూతాత్మకాలు మనకు కనపడుతూ ఉంటాయి. అవే శరీరంలో కూడా పంచభూతాత్మక శక్తిగా కూడా మనలో నిమిడీకృతమై ఉంటుంది. అటువంటి పరమాత్మకు గొప్పవాడైనటువంటి జీవాత్మగా మన శరీరంలో ఉన్నటువంటి దేహో దేవాలయ ప్రోక్త జీవో నిత్య సనాతనః అని చెప్పి ఆ స్వామికి మనం నిత్యం ఆరాధన చేసేటప్పుడు ప్రకృతి నుంచి లభించేటటువంటి గొప్ప గొప్ప వస్తువులు ఏవైతే ఉంటాయో వాటితో స్వామిని మనం పూలతో కానీ అర్చన చేస్తూ ఉంటాం. ఈ అర్చనలో విధిలో భాగంగా నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి ఈ అర్చావిధినికి భగవంతునికి సమర్పణ చేస్తే ఏవైతే మనకి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి సమర్పణ
కావిస్తున్నారో దాని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకమంతా కూడా సుభిక్షంగా ఆహార ధాన్యాలతో తొలతూగాలి అనేటువంటి సంకల్పంతో స్వామివారికి అర్చా కార్యక్రమాన్ని నివేదిస్తూ ఉన్నారు. మహావిష్ణువు భక్తులను అనుగ్రహించడానికై పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతుడవుతాడట. ఈ 5 రూపాలలో ఒక అర్చారూపి అయినటువంటి విష్ణు భగవానుడు నమస్కారము, పూజా మంత్రాలతో ఆదరముతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. అర్చారూపము యొక్క సౌలభ్యం వర్ణించడానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయిన మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియజేశాడు. కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యజనం పరం ద్వాపరే ప్రతిమార్చా చ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియా ద్రవ్య ధ్యాన భావాంగ పంచకం. కలియుగములో నామస్మరణ అనేటువంటిది ఉత్తమోత్తమైనదిగా శ్రీ వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత పేర్కొన్నది. అర్చారూపము అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి అర్థం. సర్వాధారం సనాతనమప్రమేయం అచించం నిర్గుణం నిష్కలం క్షీరే సర్పిహితిలే తైలం పుష్పే గంధం ఫలే రసం కాష్ఠే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మనం మనసా సంకల్పం ఆవాహయేత్. ఇంకా శ్రీ వైఖానస మరీచి విమర్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే సర్వాధారుడు సనాతనుడు అప్రమేయుడు అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓం శేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆత్మనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. హరి ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతితరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాగపప్రవామహి సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదాఘ్నతా జానతా సంగమేమహి స్వశ్చగనం తార్క్ష్యవరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నామ వివారుహేమ అంహోమచమాంగిరసంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. అదుగో అతి పవిత్రమైనటువంటి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు స్వామివారి దక్షిణ హస్తానికి. దీక్షాకంకణ బద్ధదారులై సమస్త లోకాన్ని కూడా రక్షించేటటువంటి స్వామివారి తత్వాన్ని మనం శ్రీనివాస పరబ్రహ్మ తత్వంగా కూడా మనం చెప్తూ ఉంటాం. అంటే ఏదైనా కార్యక్రమం తలపెడితే అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుల వారిని మనం తలుచుకున్నాం. ఆ విశ్వక్సేనుల వారికి భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. స్వామి యొక్క ఆరాధనా విధానము అనేటువంటిది మన తిరుమల దివ్యక్షేత్రములో అత్యంత ప్రాచీన కాలం నుండి కూడా ఆచరింపబడుతూ వాటి యొక్క ఫలాలను నేటికి ఇక ముందు కూడా కేవల దర్శన మాత్రం చేతనే మనమందరం పొందగలుగుతూ ఉన్నాం. సర్వాధారుడు సనాతనుడు అప్రమేయుడు అచించుడు నిర్గుణుడు
నిష్కలుడు అయిన పరమాత్మ పాలలో నెయ్యివలే, నువ్వులలో నూనెవలే, పుష్పాలలో తేనెవలే, పండ్లలో రసం వలే, కట్టెలలో అగ్నివలే సర్వవ్యాపిగా ఉంటాడు. అటువంటి భగవంతుణ్ణి మనస్సులో భక్తి ప్రపత్తులతో సంకల్పించి ఆవాహన చెయ్యాలి. ఏ విధంగా అయితే కట్టెలలో మంటలను గాలి ద్వారా జ్వలింపచేయవచ్చో అదేవిధంగా సర్వవ్యాపి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యానమధనం వలన, భక్తి ప్రపత్తుల వలన, సంకల్ప బలం వలన విగ్రహములో ప్రవేశించి మన పూజలన్నీ కూడా అందుకొని మనల్ని అనుగ్రహిస్తాడు. చక్కటి రూపంతో విగ్రహం రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణు భగవాన్ని ఆరాధించి సాధన చేస్తూ ఉంటే మోక్ష సాధన మార్గంలో మనం సరైన మార్గంలో ప్రయాణిస్తున్నట్లే. దీనివలన కొంతకాలానికి మనకు కేవలం ధ్యానములోనే పరమాత్మ గోచరిస్తాడట. అందుకే స్వయం వ్యక్తంగా అత్యారూపంలో అవతరించి భక్త సులభుడుగా కీర్తింపబడేటటువంటి పరమదైవం ఎవరు అనంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారు. సాక్షాత్తు శ్రీ వైకుంఠములోనేటువంటి శ్రీమన్నారాయణుడే. ఈరోజు స్వామివారిని మనం అర్చిస్తున్నాము అనంటే అది యొక్క మనకు అదృష్టంగా మనం భావించాలి. అదిగో చూడండి, స్వామివారికి అతి పవిత్రంగా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా గృహములో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చెయ్యాలట. ఎవరైతే ఈ విధమైన ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదాన్ని చేరుకుంటారు అని చెప్పి శ్రీ వైఖానస భగవత్శాస్త్రంలో చెప్పబడింది. గొప్పదైనటువంటి శ్రీనివాసుని సేవా కైంకర్యములో నిమగ్నులైనటువంటి యోగులంతా కూడా తన్మయత్వం పొందుతూ ఉంటారు. ఈ వెంకటాచలంపై పుష్పవృక్షం కూడా కురిసిందట. దేవదుందుభులు మోగుతూ ఉంటే సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో శ్రీనివాసస్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవదేవుని బ్రహ్మాది దేవతలు వసువులు సేవిస్తూ ఉన్నారట. ఎందుకంటే ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు అయినటువంటి శ్రీనివాసస్వామి స్వామి పుష్కరిణీ తీరములో బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా ప్రత్యక్షమయ్యారు అని చెప్తూ ఉన్నారు. సత్యాన్వేషణతో వివేచన చేస్తే శృతి చెప్పేది ఏమిటి అంటే అఖండ ప్రకాశంగా గోచరించేటటువంటిది ఏదయ్యా అంటే అదిగో శ్రీనివాస పరబ్రహ్మతత్వం. ఈ అఖండ ప్రకాశమే సత్యమై, జ్ఞానమై, ఆది మధ్యాంతములు లేనిదై, పరిపూర్ణమై, ఇంద్రియగోచరము కాని శాశ్వత సుఖాన్ని ప్రసాదించున్నదై, మహాయోగులకు దేవతలకు సకల సిద్ధులు ప్రసాదించున్నట్టిదై, ఆశ్రయించినటువంటి భక్తులను కాల ప్రవాహం నుండి కూడా సంసార సాగరము నుండి దాటించేటటువంటిదై, అణిమాది సిద్ధిప్రదమై, మంత్రతంత్ర దేవతాది సిద్ధులను అనుగ్రహించేటటువంటి ఈశ్వరతత్వమై ఉండుటను జ్ఞానుడంతా కూడా గుర్తించారట. అణిమాద్యష్ట సిద్ధించ యోగ సిద్ధించ సందిశత్ అష్టాంగయుక్తాం సద్విద్యా సిద్ధించ విజయాంతినం. అదుగో ఇప్పుడే మహాలక్ష్మి అమ్మవారికి కూడా అర్చన చేస్తూ ఉన్నారు. దీక్షాకంకణ ధారణ నిర్వర్తించడానికి ఉభయదేవీరులకు వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. వందే వందారు మందారమిందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురారణం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం. అదుగో మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి వెంట ఉంటుంది. నిత్యానపాయినిగా అమ్మను మనం కొలుస్తూ ఉంటాం. లక్ష్మి అంటే ఐశ్వర్యము, సంపదకు కొలువైనటువంటి ఆ తల్లి కొల్హాపురంలో కూడా వేంచేసి ఉన్నది. ఆ మాతను మనం సదా ప్రార్థిస్తూ ఉంటాం. క్షీరసాగర తనయగా కూడా మహాలక్ష్మి అమ్మవారిని లక్ష్మీ పద్మాలయ పద్మ కమల ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి కూడా అమ్మవారిని పిలుస్తూ ఉంటాం. అదిగో భూమహాలక్ష్మికి కూడా దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంత గొప్పగా వరాహమూర్తి యొక్క వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ ఉంటుంది.
ఆ అమ్మవారిని ప్రార్థిస్తే సకలమైనటువంటి కోరికలన్నీ కూడా ఏవైతే మనం కొరతామో అవన్నీ కూడా స్వామికి నివేదిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారికి కూడా భూమహాలక్ష్మికి కూడా ఇప్పుడే దీక్షాకంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తించి ఆ తదుపరి అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం. కంటికి కనిపించేటటువంటి జగత్తులన్నీ కూడా శ్రీమన్నారాయణుని సంకల్ప జనితాలే అన్నమాట. సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ప్రకాశనాలు, మోహాదులు నారాయణుని దయాలబ్ధములుగా చైతన్యం కలిగినటువంటి పండితులు మాత్రమే తెలుసుకోగలరు. ఆత్మ పరమాత్మల సూక్ష్మాంశాలు పండితులు స్వామి కృపచే తెలుసుకుంటారు. భక్తియోగం పరిణితి చెందినటువంటి యోగులు జ్ఞానులై శ్రీనివాస పరబ్రహ్మతత్వాన్ని గోచరం చేసుకుంటారు. ప్రకృతికి అతీతమైనటువంటి పరమాత్మ స్వాభావిక తేజస్సును చూడగలుగుతారట. మేఘఛిద్రాణి సంచిద్య భానుతేజ ఇవోత్థితం నానాత్వకల్పనాయుక్తం స్వప్రత్యుజ్జితం. ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్వమత్తు మగిదేవాత్ర వినమాగతంతాం మయ్యాశీరస్తు మగిదేవహూతిః దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మహ్యై యజन्तముపగాని హంత్యాకూతిः సత్యామనసో మే అస్తు येनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवीश्वरर्वीरुर्नः कृणोत विश्वे देवास इह वीरगध्वं माहास्महि प्रजगामातनोभिर्मारधामत्विषते सोमराजन् उत्थन्यमानमस्यामेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसाता ऊदह्यतनेन सौम्या कृणुद्वकं रसना होत विगंसत् अष्टाबन्धनकं रसनाभितो हरं येन देवासो जनगन्न निष्क्रियाः जातवेदो भुवनस्य हरेत एसिञ्च तपसो यच्च निष्कते अग्निमश्वत्थादिति हव्यवाहकं समीगर्भाज्जनगन्योपयो भूः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुवा तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विसेमतः सुरुचो वेन आवः स बुद्धिया उपमा अस्य विष्ठा सुतश्च यो नमसतश्च विवः ओं ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमोधेनुकं सोमो अरवन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदज्ञकं सभेगं विदुश्रवणयो ददास तस्मै ओं सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षेक्तं देवतावर्तयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीनागं सुकृता यत्र लोकस्तत्रैव यज्ञै यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमाधागा वसो सूर्यस्य रश्मिभिः त्वेत्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा ऊर्ध्वपरिषद्य ऊर्जा पृथिवीं गच्छतो भाभ्यां देवसवितः प्रहरेम वीतगे पूषा ते ग्रन्थिं विष्कतु आदित्यव्यञ्जनमसि श्वासस्थं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतपदीच्चैर्यञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु सवो गृह्णातु कस्मैव गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि ब्रह्माणमावाहयामि सोममावाहयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रयेक्तं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रैव यज्ञै यजमानं च देहि ॐ प्रणया को वा गिनक्ति स वा गिनक्तु संविशन्तान् देवीर्विषः पात्राणि देवगत्याघीं दक्षिणप्रतिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रतिधौ अग्निशोमावाहयामि वसूनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि दक्षमावाहयामि कक्ष
యజ్ఞదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యపాత్రే ప్రజాపతగే దుష్టు నిర్వపామి ఇంద్రాగ దుష్టు నిర్వపామి వసుభ్యో దుష్టు నిర్వపామి మరుద్భ్యో దుష్టు నిర్వపామి రుద్రేభ్యో దుష్టు నిర్వపామి అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే దుష్టు నిర్వపామి బృహస్పతిగే దుష్టు నిర్వపామి మిత్రాగ దుష్టు నిర్వపామి వరుణాగ దుష్టు నిర్వపామి సర్వదేవేభ్యో నిర్వపామి ఆద్యంద్రుప్యదిష్టగామి చరంద్రుప్యదిష్టగామి అగ్నేర్జ్యోతిరసి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షాంతరితారాతగః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాతగః చిత్పదిస్పాపనాత్మచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా వాక్పదిస్పాపనాత్మచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా దేవస్వా సవితాపునాత్మచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా అభ్యర్చాం అక్షతా ఆచ్య చరుభిః ఇంద్రాయ నమః ఇంద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః భాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజరాప్రభవే నమః వైశ్వానరాయ నమః పంక్తిరాదసే నమః విషత్పినే నమః అగ్నిపురుషాయ నమః తేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసుభా అయంత ఇత్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వమత్తస్వదేత్తవత్తగతాస్మాత్ జగాపశభిర్బ్రహ్మవత్తసేనాన్మహాత్యేన సమేధగ స్వాహా వాగవ్యాధాక్తేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్య ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసరేక్నాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్యాచరం సావిత్ర్యా గృహీత్వా జుక్వా వ్యాహృతిర్జహోతి ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం సువ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదిదేన్వమక్తిస్తాః అనుమదేన్వమక్తిస్తాః సరస్వతేన్వమక్తిస్తాః దేవసవిత ప్రాసాభిః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాద వైష్ణవాహుతిర్హోష్కే అతిదేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభా ఓం అతో దేవా అవంతనోగతో విష్ణురువిజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణురువిజక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పుష్కతగతో పృతాని పస్పశే ఇంద్రస్య యజ్ఞ సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో వివన్యవో జాగ్రవాగం సస్సవింధతే విష్ణోరయత్ పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం సువ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదిదేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసాభిః ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వేడే మూలిందరు
కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము పర్యంతాం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంజమనీ రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలయతే లవనేక్షుసురా సర్పిర్దధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకర్మణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం
శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిః భృక్పాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకేనందక శార్ంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్యగౌవన స్వభావలావణ్య తేజోర్త్నాకరాయ అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వగణ సకల వేద శాఖాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్వగణ సకల వేద శాఖాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణే ధ్రువత్రగారుషేగ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జగేశగా కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన సమర్పణ కూడా గావించారు. గోత్రప్రవర్లతో
స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశీ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. సమస్తమైనటువంటి వంశాన్ని తెలియచేస్తూ మూలపురుషుణ్ణి కూడా గోత్రప్రవర్గా చెప్తూ ఉంటారు. ఆ వంశ ఋషు ప్రవర్లలో ఇప్పుడు మనం స్వామివారు ఏ విధంగా అయితే ఆదిశేషుని రూపాన ఉంటారు అని చెప్తూ శేషాచలంగా మనం పిలుస్తూ ఉంటాం. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. మాంగళ్య పూజను గావించి ఆ తదుపరి మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి ఆ స్వామి హస్తానికి మంగళసూత్రాల్ని తాకించి ఆ తదుపరి ఉభయదేవరులు కూడా ధారణ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. వేదాలన్నీ కూడా ఇమిడి ఉన్నటువంటి చలమేదయ్యా అంటే వేదాచలము. భూలోకములో గరుత్మంతుని చేత పర్వతాన్ని చేర్చారు కాబట్టి గరుడాచలము. వృషాసురుడు అనే రాక్షసుడు మోక్షాన్ని పొందాడు కాబట్టి వృషభాద్రి. అంజనాదేవి తపస్సు చేసింది కాబట్టి అంజనాద్రి. ఆదిశేషుడు వాయుదేవుడు బలాబలాలు చూపి పర్వతం ఇచ్చట చేర్చారు కాబట్టి దీన్ని ఆనందగిరి అని చెప్పి మన పాపాలన్నీ పోగొట్టేటటువంటి పర్వతము వెంకటాచలము అని చెప్పి కూడా మనం ఈ నామాన్ని పిలుస్తూ ఉంటాం. ఎంతో గొప్పదో చూడండి. కళ్యాణోత్సవ విధి అనేటువంటిది స్వామివారికి ఎంత వైభవంగా ఆనాడు జరిగితే శేషాద్రిలో వివాహమాడి స్వామివారు పద్మావతీదేవిని ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాడట. శ్రీనివాసుడు పద్మావతిని వెంటనిడుకొని సమీపంలో ఉన్నటువంటి కొండలు నదులు నందనవనాల్లో కూడా సంచరిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి శేషాద్రి చేరి వీరి ప్రణయ దృశ్యాన్ని చూచిందే ఆవేశం అధికమైపోయిందట. శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి నిశ్చేష్టుడయ్యారు. లక్ష్మీదేవి చెంతకు పద్మావతి పోయి నీవు ఎవరవు దంపతులు ఉన్న చోటకి రాతగునానని చెప్పి అంటే కోపంతో అమ్మవారు మాట్లాడారట. పెళ్లాడినటువంటి నా భర్తను నీ భర్తయిని అందువే అని అనేక విధాలుగా వాదిస్తూ ఉంటే స్వామి ఇరువురిని ఒత్తిడి చేసిరి. అప్పుడు వీళ్ళను వారించలేక శ్రీనివాసుడు 7 అడుగులు వెనక్కు వేసి పెద్ద ధ్వని కలిగించి శిలగా మారిపోయారట. లక్ష్మీ పద్మావతుల శబ్దానికి వెనుక తిరిగి చూస్తే శిలారూపం మాత్రమే కనిపించింది. శిలగా మారినటువంటి స్వామిని చూసి లక్ష్మీ పద్మావతులు ఇరువురూ కూడా దుఃఖించటం మొదలుపెట్టారట. శిలగా మారినటువంటి శ్రీనివాస స్వామి పద్మావతి లక్ష్మీదేవిని చూసి ఇలా అన్నారట. లక్ష్మీ నీ అంశలో పుట్టిందే ఈ పద్మావతి. నేను త్రేతాయుగంలో రామావతారం దాల్చినప్పుడు రావణుని చెరలో సీతాదేవి రూపంలో అష్టకష్టాలు అనుభవించినటువంటి వేదవతియే ఇప్పుడు పద్మావతిగా అవతరించింది. చెర నుండి విడిపించి లోకాపవాదం లేకుండటం కోసం అగ్నిప్రవేశం కూడా చేయించాను. అప్పుడు అగ్నిదేవుడు వేదవతిని సీతను నాకు చూపి ధర్మపత్నిగా స్వీకరించమని చెప్పి కోరితే నీవు కూడా సమ్మతించావు. నేను రామావతారంలో ఏకపత్ని వృతుడిని కాబట్టి కలియుగమాన అవతరించి స్వీకరిస్తాను అని చెప్పి అభయం ఇచ్చాను. ఆ వేదవతి ఈ పద్మావతిగా జన్మించి నన్ను వివాహమాడింది అని కూడా చెప్పారట. గోవిందరాజస్వామి శిలగా ఉన్నటువంటి తమ్ముణ్ణి చూసి శ్రీనివాస ధనరాశులు ఎంత కొలిచినా కూడా తరగటం లేదు, ఆయాసమవుతుంది అని చెప్పి అంటే సోదరా నీ హస్తమందు ధనరేఖలున్నాయి కాబట్టి సిరి ఎక్కువవుతూ ఉన్నది, నీవు కొండ క్రింది భాగానికి పోయి విశ్రాంతి తీసుకో అన్నారట. అందుకే గోవిందరాజస్వామి కొండ క్రిందకు పోయి కొలతపాతను తల క్రింద ఉంచుకొని పరుండి శిలగా మారిపోయారు. అందుకే గోవిందరాజస్వామి వెలసిన ప్రదేశం కాబట్టి గోవిందరాజ పట్టణము అని కూడా మనం తలుస్తూ ఉంటాం. ఎంత గొప్పగా వనవిహారానికి వెళ్ళినటువంటి శ్రీనివాసుడు పద్మావతి ఎంతసేపటికి కూడా కుటీరం రానందులకు అప్పుడు ఉకులామాతను వెంట నిండుకొని ఆనంద నిలయాన్ని సమీపిస్తే శ్రీనివాసుని శిలగా మారినటువంటి వారిని చూసి నాయనా శ్రీనివాస అని చెప్పి ఆ ఉకులామాత ఆర్తనాదం చేసిందట. శిలలో నుండి మాటలు ఈ విధంగా ఉకులామాతకు వినిపించాయట. జనని నీకు ముక్తి ప్రసాదిస్తూ ఉన్నాను, నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు అని చెప్పి వినిపించిందట. ఉకులామాత తులసిమాలగా శ్రీనివాసుని యొక్క కంఠాన్ని చేరింది. అందుకే స్వామివారికి తులసీ దళాలతో పూజిస్తూ ఉంటారు. అందుకే స్వామికి తులసీ దళాలు అంటే కూడా ఎక్కువ ప్రీతిగా కూడా మనం చెప్తూ ఉంటాం. వైకుంఠము నుంచి వచ్చినటువంటి వెంకటాచలముపై జ్ఞానవరాహమూర్తి రూపమై లక్ష్మీ సహిత వెంకటేశ్వర కళ్యాణ పరబ్రహ్మమై శుభకర శుద్ధ బ్రహ్మమై కనపడుతూ ఉంటుంది. శ్రీ వెంకటాచలపతి నిత్యానంద తేజోమయుడు, సకల జగన్నాయకుడు, సర్వవ్యాపకుడు, నిత్య ఐశ్వర్యమూర్తి, కోటి ఉదయ సూర్య కాంతులు, కోటి విద్యుత్ కాంతులు సమస్త కలిగినటువంటి సమస్త అలంకార సంశోభితుడు, నీలమేఘ శ్యాముడు, పీతాంబరధారి అన్నమాట. వైకుంఠేన సహాగతం పరమితం శ్రీ వెంకటాద్రిస్థలం పూర్వం జ్ఞానవరాహమూర్తి అరిణా భూమ్యాస సహాధిష్ఠితం సర్వాధ్యక్షం మహావిష్ణుం సర్వలోకైకనాయకం
కారుణ్యానందబాహుళ్యా సర్వాశ్చర్యమయం విభుం. నీలమేఘ శ్యాముడు పీతాంబరధారి అయినటువంటి శ్రీనివాసుడు, రత్న తోరణ విలసితమైనటువంటి ఆనంద నిలయవాసుడు, పంచాయుధ శోభితుడు, చండి ప్రచండ సునందాది ద్వారపాలక పరివార గణముల చేత సేవింపబడేటటువంటి దేవదేవుడు, అచ్యుత అనంత గోవింద అనేటువంటి అనంత నామధేయ విలసితుడైనటువంటి దివ్యమంగళ విగ్రహుడు, రామకృష్ణాది లీలావతారములు లీలా విభూతితో అలరారేటటువంటి సత్యజ్ఞాన స్వరూపుడు, సకల ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తి, శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి అనంత సౌందర్యమూర్తి అన్నమాట. ఆ సౌందర్యమూర్తియే వెంకటేశ్వరుడు. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఉభయదేవీరులకు ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయుని
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అతిథేన్వమక్కుస్తా అనుమతేన్వమక్కుస్తా సరస్వతేన్వమక్కుస్తా దేవతవిద ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నో లాజహోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసుభ ఇమాన్ లాజానామిత్యభికార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతే క్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతే క్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతే క్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవతవిద ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నో కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాద వైష్ణవాహుదేర్హోష్కే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసుభ ఓం అతో దేవా అవంతనో గితో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని తథే పదం సమూఢవస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య యుజ్య సఖా విప్రాసో విమన్యవోజాకృవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవతవిద ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం కర్మ సాత్గుణ్యార్థం ఉపరిష్టాదంతహోమం హోష్కే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభ ఓం యదస్య కర్మణోత్యరీరిజం యత్వాన్యోనమిహాకరం అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగేన్న పతగే స్వాహా ఇంద్రాగ స్వాహా ఏదోస్యేతి శ్రీమహి స్వాహా येथोऽस्येति क्षेमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमहि देहि स्वाहा यमस्य देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य देमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा गजन्ति सप्तगोनीरापृणस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा ओषधिवनस्पति गन्धर्वाप्सरसश्चैव भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पति गन्ध
आदनुष्टुभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रागिजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् आवाहिदेवताभ्युर्वहागदा सुन्दरस्थानं प्रतिष्ठापयामि अतिदेन्वमक्कस्ताः अनुमदेन्वमक्कस्ताः सरस्वतेन्वमक्कस्ताः देवसवितप्रासाभिः सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षिज्जीहोमि अक्षितमसमामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परदेवपनगा पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परिसमोह्य ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोति आप्यायन्तामाप ओषधयो मरुतां पृषदयस्तदिवं गच्छतु तो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् त्रगागुषं जमदग्नेः कस्य वश्यत्रगागुषं यद्देवानां त्रगागुषं तन्मे अस्तु त्रगागुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगागुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्ते दधातुनां महेरनागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः श्रुतिरिव मातरः तस्मा अरङ्गमा बभो यस्य क्षया गजिन्वथा आपो जनयथा जनः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्यात्मनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्यात्मनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజ హోమాదుల్ని కూడా సమర్పించారు. భక్తితో దేవతలను మెప్పించాలి అని చెప్పి అంటే హోమపూర్వకంగా ఆచరణ చెయ్యాలి. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ పూర్ణాహుతిని సమర్పణ గావించి అగ్ని గాయత్రీ జపాన్ని జపించి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం.
ఆండాలు తల్లి అసలు పేరు గోదాదేవి. మద్రాసు ప్రాంతంలో శ్రీవిల్లుపుత్తూరు అనే వైష్ణవ పుణ్యక్షేత్రంలో గోదాదేవి కర్కాటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో విజయతిథి నాడు తులసీవనంలో పాండ్యదేశంలో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించింది. పెరియ ఆళ్వారు అయినటువంటి శ్రీ విష్ణుచిత్తులకు అయోనిజిగా భూదేవి అంశతో జన్మించినటువంటి కారణ జన్మురాలే. విద్యా శిక్షణ గాని ద్రవిడ వేద సాంప్రదాయంలో శాస్త్ర చర్చలతో గాని నిమిత్తము లేకుండా తన జీవితమే సాధనగా శ్రీకృష్ణ పరమాత్మ యందు అత్యంత మధుర భక్తిని పుట్టుక నుంచే పద్మానికి పరిమళంలాగా లభించిందన్నమాట. అటువంటి అదిగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చక్కగా స్వామివారికి అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మనం లక్ష్మీ మహా అమ్మవారికి సమర్పణ గావించి మరలా అది స్వామివారికే సమర్పణ గావించబోతూ ఉన్నారు. సముద్రరాజు తనయ్య క్షీరసాగర పుత్రి అయినటువంటి ఆ అమ్మవారికి వరమాలను అలంకరిస్తే ఎంత సుందరంగా అమ్మ మెరుస్తూ ఉందో చూడండి. ఆ తదుపరి అదే పుష్పమాలను మరలా స్వామివారి యొక్క కంఠానికే సమర్పించబోతూ ఉన్నారు. మంగళ స్నానాలు చేసి దివ్యాలంకార భూషితురాలైనటువంటి గోదాదేవి సాక్షాత్తు భూమికి అవతరించినటువంటి లక్ష్మీదేవి వలె దివ్య తేజస్సుతో ఆమె మంగళ సుందర విగ్రహము మరింతగా ప్రకాశిస్తూ ఉంటే బంధువులు, ఆప్తమిత్రులు, ముత్తైదువులు ఆమెను సర్వాలంకార భూషితురాలను చేశారట. ఏర్చికూర్చి తెచ్చిన పూజా పుష్పాలతో నిండుగా పూలజడవేశారు. శరీరములు శ్రీగంధమును అలది నుదుట కస్తూరీ తిలకం, కళ్యాణబొట్టు వైష్ణవరీతిలో అలంకరించారు. అదిగో అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మి కూడా సమర్పణ గావించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అదిగో వరాహస్వామి అంకశివపై అలరారేటటువంటి ఆ భూమాత ఈ వరమాలతో ఎంత సుప్రకాశంగా గోచరిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి ఊర్ధ్వపుండ్ర రేఖామాత్రంగా నుదుట దిద్దారు. నల్లని 9 రెక్కల వంటి నీలవేణిని దువ్వి అందముగా కేశాలంకారం చేసి ముంగులను చేర్చి ప్రక్కకు దువ్వి వైరముడిగా అలంకరించారు. నుదుట చక్కని చుక్క, బుగ్గన అగరు చుక్క, కాళ్లకు పారాణితో కొత్త పెళ్లి కూతురు శోభలో వెలిగిపోతూ గోదాదేవి అందము అనేటువంటిది నూరింతలు చేసిందట. గోదాదేవి స్వామివార్ల పాణిగ్రహం విగ్రహమూర్తి అయినటువంటి రంగనాథునితో ఎలా జరుగుతుందో అని చెప్పి ఎంత ఆలోచించినా మనస్సుకు అంతు పట్టలేదట. పెరుమాళ్ల కరుణా కటాక్షమని సంపూర్ణ శరణాగతి చేసి లీలగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీరంగనాథస్వామి ఆలయ రాజగోపురమందు మేళతాళాలతో తెచ్చి పల్లకిని కూడా దింపారు. పూర్తి పెండ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె అలంకరించబడినటువంటి గోదాదేవిని చూసి 50 మంది కూడా ఆశ్చర్యముతో విగ్రహాల వలె నిలబడిపోయారట. స్వామిని భక్తితో ఆరాధిస్తే చాలు, స్వామి కరుణిస్తాడు అనేటువంటి దానికి చిహ్నమే. భక్తితో నన్ను నిపుడు భజయించు భక్తులే దాటగలరు, దాటశక్యముగాదుగా అన్యులకు నా దైవమాయ ఎప్పుడు. ఆర్తులు జిజ్ఞాసులు జ్ఞానులు అర్ధకాములు నల్గురు, నన్ను గల్వగవొత్తురు మానవా నా కృపను పొందుటకును. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
బిరుదు